న్యూస్ ఛానల్ కి స్వాగతం। తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీటీడీ సీనియర్ నేత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్। 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీల సమస్యలపై పోరాడారా? కాకినాడ సేజులో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా। యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు? యనమల తనకు పదవి రాలేదని ఇలా రేఖ రాశారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టి బలిజలు ఉన్నారు। ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం। ఇప్పటి వరకు శెట్టి బలిజీలకు సరైన పదవి రాకపోవడానికి యనమాలే కారణమని భావించాల్సి ఉంది। తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు। టీడీపీలో యనమాల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు। బీసీలకు ఏ న్యాయం జరుగుతుందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమాల సమాధానం చెప్పాలి। ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలి కానీ ఆ పేర్లు చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలను దెబ్బతీయకూడదు। వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏమి సంబంధం? సమాధానం చెప్పాలి। వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అని ప్రశ్నించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం। రామకృష్ణుడి గారు చెయ్యని పదవి లేదు। ఆయన ఈ 42 సంవత్సరాలలో, అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను। నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడి గారు రాజకీయాల్లోకి వచ్చారు। ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడి గారు వచ్చారు। ఈ 42 ఏళ్ళు పరిశీలించాను। ఏనాడైనా యనమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా? బీసీ ఉద్యమాలు చేపట్టారా? లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు। ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను। ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు। అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడి గారు, అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడి గారు అని నేను అడుగుతున్నాను। ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు। ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను। కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు। ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు। నేను ఒకటే అడుగుతున్నాను, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది। నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, నేను ఇప్పుడే మాట్లాడాను। ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు। ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది। ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టి బలిజలు। ఈ చెట్టి బలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అది ఇంకొక చోట వారు పొందవచ్చు। ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో। అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు, కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి, ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం, మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా। అడగాలి, ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను, ఇది యనమల గారిని అడిగితే బాగుంటుంది। పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు, మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను। కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేకపోతే ఏ రకంగా చేశారా అనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది, పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం, పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు, ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు। బీసీల మధ్య